Hello friends, Hi. very good afternoon. Welcome to the Tire Team Updates. ప్రజెంట్ మనకున్నటువంటి అతి ముఖ్యమైన విషయం, అందరూ అవేర్నెస్ పెంచుకోవాల్సిన విషయం, అందరికీ అవేర్నెస్ పెంచాల్సిన విషయం, బిట్ఫోర్స్ టోకెన్స్ అంటే ఏంటి, అది ఫ్యూచర్లో మనకి ఎలాంటి యూజ్ కాబోతుంది, దాని గురించి ఎక్కువగా ఎంతమంది మాట్లాడలేకపోతున్నారు, కానీ మాట్లాడకపోవడం వల్ల దాని విలువ తక్కువనా, ఇలాంటివి చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అది చాలా అత్యవసరమైన విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కూడా. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, బేసిక్స్ అండ్ ఫ్యూచర్ ఏంటి ఎలాంటి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. సో నరేంద్ర సార్, సో మనకు ఉన్నటువంటి ఒక ప్రజెంట్ ఉన్న బర్నింగ్ టాపిక్స్లో హోల్డింగ్, హెచ్ఎంఎఫ్ఎస్, తర్వాత హోల్డింగ్ విత్ స్టేకింగ్, ఎక్స్టెన్షన్, దీంతో పాటు చిప్స్ తీసుకోవడం వల్ల, లేదంటే టైర్స్ నా దగ్గర లేవు, ఓన్లీ హోల్డింగ్ పెట్టుకుంటా, నేను టైర్స్ ఎక్స్టెన్షన్ లేదా కొత్తగా యాక్టివేషన్ చేసుకోను, నాకు చిప్స్ వద్దు, ఇలాంటి కొన్ని మాట్లాడుతున్నారు. లేదా ఉన్న వాళ్ళు నేను టైర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం ఆపేస్తా, చిప్స్ వల్ల యూజ్ ఏంటో తెలియట్లేదు. ఇవన్నీ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు. సో మనకి బాగా క్లారిటీ కావాల్సింది ఏంటంటే, చిప్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇప్పటి వరకు టైర్స్ కొనని వాళ్ళు కొనుక్కుంటూ వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి కొంచెం క్లారిటీ తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. మెటాఫర్స్లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వర్తమానంలో దానికోసం ఏం చేయాలి, గతంలో ఏం జరిగింది అనే మూడు విషయాలు మనం కనుక చూసుకుంటే, క్లాసిక్ ఎన్ఎఫ్టీ వచ్చిన తర్వాత యూనిటివర్స్ అండ్ ఫోర్స్ కైన్ వస్తుంది. దీనికోసం అందరు రెడీగా ఉండాలి. ఎవరైతే స్టార్టింగ్లో ఎక్కువ టైర్స్ తీసుకుంటే ఎక్కువ కైన్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. దానివల్ల కైన్ తక్కువ రేటుకు దొరుకుతుంది. భవిష్యత్తులో కైన్ రేటు పెరుగుతుందని మనం ఎంత చెప్పినా కొంతమంది పాటించిన వాళ్ళు లాభం పొందారు, పాటించని వాళ్ళు నష్టపోయారు, ఇప్పుడు బాధపడుతున్నారు. సో అప్పుడు ఏం జరిగింది అంటే, మనం ఫస్ట్ డే ఎక్కువ టైర్లు కొనుక్కొని ఆ టైర్లకున్న ఎన్ని కైన్స్ ఆప్షన్ ఉందో అన్ని కైన్లు కొనుక్కోవడం వల్ల 22 రూపాయలకు మనకు ఒక కైన్ ఫోర్స్ కైన్ దొరికింది. సో లేట్ చేస్తున్న కొద్దీ కైన్స్ తగ్గిపోయినాయి, రేటు పెరిగింది, కైన్స్ తగ్గిపోయినాయి. సో తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత ఇంకా డబల్ అయిపోయి కైన్ రేటు 200 వచ్చే దగ్గర 100 రావడము, అంతకన్నా తక్కువ రావడం అనేది పాత వాళ్ళు మొదటి నుంచి చూస్తున్న వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం. చివరికి 20. అలాగే ఇంకొకటి ఏం మిస్ అయ్యారంటే, అప్పుడు కైన్స్ కోసం పెట్టిన ఏదైతే డైస్ పెడుతున్నామో కైన్లు కొనడానికి, ఎనర్జీలు వచ్చినాయి. ఆ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు $1. అట్లా 3500 ఎనర్జీలు సంపాదించి రాయల్టీ అచీవర్స్ చాలా మంది అయ్యారు. మన ట్రయో టీంలో సుమారు 100 మంది అయ్యారనమాట. ఇప్పుడు మనం కనుక ఆప్షన్ చూసుకుంటే రాయల్టీ కొట్టడానికి 3500 ఎనర్జీయే, కానీ వన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు $1 కాదు. 1 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోర్స్ కైన్. ఇలా ఫోర్స్ కైన్ రేటు పెరిగింది, $2.78 ఇవాళ ఒక ఫోర్స్ కైన్ వాల్యూ అయింది. రేపు $5 మన ఫోర్స్ కైన్ అవుతే ఎనర్జీ వాల్యూ కూడా పెరిగిపోయినట్టే. ఒక ఎనర్జీ సంపాదించడానికి ఆ రోజు మెటాఫోర్స్ కాయిన్ వాల్యూ ఎంత ఉందో అంత ఖర్చు అయినట్లే, అంతే. సో అట్లా మిస్ అయిపోయామంటే, టైర్స్ తక్కువ కొనడం వల్ల కైన్స్ ఎక్కువ కొనలేకపోయినాం ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఎనర్జీలు కూడా ఎక్కువ ఈజీగా తక్కువ రేటుకి సంపాదించుకోలేకపోయినాం. అదే తప్పు ఇప్పుడు చేయొద్దని నేను అంటున్నా, అందరికీ అదే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఏమొస్తుంది, వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. యూనిటివర్స్ గేమ్ ఏఎఫ్ అని ఉంటుంది, అలాగే టాక్టైల్ గేమ్ ఏఎఫ్ అని ఉంటుంది, కింద రాయల్టీ అని ఉంటుంది, దాని కింద గూడ్స్ కమింగ్ సూన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, మెటావర్స్ కమింగ్ సూన్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. ఈ రెండు ఏంటి, కమింగ్ సూన్ అంటే మొత్తం 99% మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాజెక్ట్ రెడీ అయింది, లాంచ్ కావడమే తరువాయి. సో ఈ రెండిట్లో లాభం పొందాలంటే మెయిన్గా టాక్టైల్ గుడ్స్లో మనకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలంటే క్లాసిక్లో 12 వరకు వెళ్ళిపోవాలి. ఇది టార్గెట్. వీలైనంత 12 వరకు వెళ్ళిపోవాలి, వీలైన ఎక్కువ రెఫరెన్స్లు ఉండాలి. ఈ రెండు ఎక్కువ రెఫరెన్స్లు కూడా చేసుకుంటే టీఆర్ టోకెన్ బెనిఫిట్ అనేది ఇంకొక 1-2 నెలల అవకాశం ఉంది కనుక అది బెనిఫిట్ అవుతుంది. టాక్టైల్ గూడ్స్ ఫస్ట్ డే 1 నుంచే మనం ఎక్కువ లాభాలు తీసుకోవాలనుకుంటే మనం ఎక్కువ 12 రీచ్ అయి ఉండాలి, ముఖ్యమైన పాయింట్. రెండో పాయింట్ మెటావర్స్. మెటాఫోర్స్లో 12 ప్రాజెక్టులలో అతి ముఖ్యమైన అతి కీలకమైన ప్రాజెక్ట్ మెటావర్స్ అనే టెక్నాలజీలో లాడో గారు ప్రయత్నం చేస్తున్నారు, మనకు తెలుసు. ఈ ప్రాజెక్ట్ ఈ టెక్నాలజీలో గూగుల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఫేస్బుక్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, రకరకాల
ఐటీ కంపెనీలు ఈ టెక్నాలజీని వాడుకొని ప్రాజెక్టులు లాంచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే మెటాఫోర్స్ కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తుంది ఈ టెక్నాలజీలో. ఈ టెక్నాలజీలో మనం ఏం తీసుకొస్తున్నామంటే నియో డావో అనే ఒక మహానగరాన్ని, డిజిటల్ మహానగరాన్ని, వర్చువల్ మహానగరాన్ని నిర్మించబోతున్నాం. అందులో ఏముంటాయి? గేమ్స్ ఉంటాయి, అలాగే రియల్ ఎస్టేట్ ఉంటుంది, షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, సినిమా హాల్లు ఉంటాయి, మనం తిన్న ఇట్లాంటి రెస్టారెంట్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, రైల్వే సిస్టమ్ ఉంటుంది, టూరిజం ఉంటుంది. ఒక్కటి కాదు, రెండు కాదు. ఇవాళ ఫిజికల్ గా మన కళ్ళ ముందు అందమైన ప్రపంచం ఎలా అయితే కనబడుతుందో అంతకైనా అందమైన మరీ అందమైన ప్రపంచాన్ని మనకిష్టమైనట్టు మనం నిర్మించబోతున్నాం. మనకిష్టమైన రంగంలో మనం అక్కడ పనిచేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మెటావర్స్ లో రియల్ ఎస్టేట్ మాత్రమే డెవలప్ చేసుకోవాలి. ఒక ఆయనకు సినిమాలు కట్టాలని కోరిక ఉంటుంది, కట్టలేకపోయినాం, ఇప్పుడు మెటావర్స్ లో సినిమాలు కడతాడు. ఒక ఆయన మంచి రెస్టారెంట్, ఇట్లాంటి రెస్టారెంట్, మీకు ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లాంటి ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉంది, ఇట్లాంటివి చేయొచ్చు. అమరన్నకు గేమ్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, సో గేమ్స్ ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తమ కోరికలకు అనుగుణంగా మెటావర్స్ లో ప్రాజెక్టులు డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఇదంతా చేయాలంటే మన చేతిలో బిట్ఫోర్స్ ఉండాలి. బిట్ఫోర్స్ అనే ఒక టోకన్. మెటావర్స్ టెక్నాలజీలో వ్యాపారం జరగడానికి టోకన్స్ ఉంటాయి. సో దీన్ని మెటాఫోర్స్ కాయిన్ కి ఆల్టర్నేట్ కాయిన్ చెప్పొచ్చు. అదేమో క్రిప్టోలో ఒక కాయిన్, ఫోర్స్ కాయిన్. మెటావర్స్ టెక్నాలజీలో వాడుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి ఉండే ఒక టోకెన్ ఏదైతే ఉంటుందో ఆ టోకెన్ బిట్ఫోర్స్ టోకెన్. ఈ టెక్నాలజీలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తీసుకొస్తున్న టోకెన్ ఏదైతే ఉందో అది బిట్ఫోర్స్ లాడో గారు తీసుకొస్తున్నారు. అంత ప్రాముఖ్యత ఉంది చరిత్రపరంగా. చాలా చరిత్రలో నెంబర్ 1 టోకెన్ గా రికార్డు కాబోతుంది. ఎస్. సో మనము దీన్ని పొందాలంటే ఎట్లా? ఎవరి చేతులు అయితే ఎక్కువ బిట్ఫోర్స్ ఉంటాయో వాళ్ళు ఈ మెటావర్స్ లో నిర్మించే నియో డావో నగరంలో అద్భుతమైన వ్యాపారాలు చేసుకోవచ్చు. ఓకే. సో ఈ బిట్ఫోర్స్ టోకెన్స్ అనేవి ఒక లిమిటెడ్ వాల్యూతో ఉంటుందా, అంటే ఒకటి సింగిల్ వాల్యూతో ఉంటుందా, ఎలా ఉండదు? సేమ్ ఫోర్స్ కాయిన్ ఎట్లయితే స్టార్టింగ్ లో ఒక రేట్ వచ్చి మైనింగ్ అవుతున్న కొద్ది రేట్ రేపు ఓపెన్ మార్కెట్ లోకి వచ్చేది రేటు పెరుగుతుందో సేమ్ మనది కూడా అట్లే ఉంటుంది. స్టార్టింగ్ లో ఒక ప్రైస్ దొరుకుతుంది, పోను ప్రైస్ పెరుగుతుంది. రేపు అది బయట ఎక్స్చేంజ్లో అమ్మడానికి ఉండదు. ఎవరి ప్రాజెక్ట్ లో వాళ్ళకు అది ఇంటర్నల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న కాయిన్ తో అది స్వాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోర్స్ కాయిన్ తో మనది స్వాప్ అవుతుంది అనమాట. అంటే బిట్ ఫోర్స్ టోకెన్స్ ని అమ్ముకోవాలంటే ఫోర్స్ కాయిన్ లోకి స్వాప్ చేసుకొని అమ్ముకోవచ్చు. అట్లాంటి ఇది ఉంటుంది. సో దీన్ని సంపాదించాలంటే నాకు తెలిసి ఇంకో 18 రోజులు మాత్రమే టైం ఉంది. లాడో గారు ఏం చేశారంటే ఎక్కువ నెలలు టైర్స్ ను, మనం ఉన్న టైర్స్ 3 ఉన్నామా, 5 ఉన్నామా, 7 ఉన్నామా, 6 ఉన్నామా చూసుకొని ఆ టైర్స్ అన్నిటిని ఎక్కువ నెలలు మనం ఫోర్స్ కాయిన్తో రియాక్టివేషన్ చేయడం వల్ల, ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకు చిప్స్ వస్తున్నాయి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ చిప్స్ ఉంటాయో వాళ్ళు బిట్ఫోర్స్లో ఎక్కువ బిట్ఫోర్స్ను మైనింగ్ చేసి దాన్ని రా మెటీరియల్ తీసి దాన్ని బిట్ఫోర్స్గా మళ్ళీ మనం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బిట్ఫోర్స్ను సాధించుకోవచ్చు అనమాట, సంపాదించుకోవచ్చు. వాటిని డైరెక్ట్గా మన చిప్స్ను అమ్ముకోవచ్చు, ఇంటర్నల్గా ఒకరికొకరం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా మనము 2-3 కలిసి సిండికేట్ అయ్యి కూడా మైనింగ్ చేయొచ్చు. చిప్స్ తక్కువ పడితే వేరే వాళ్ళ దగ్గర చిప్స్ కొనుక్కోవచ్చు, లేదా మనం 2-3 అండర్స్టాండింగ్ తో ఒక టీమ్ గా ఏర్పడి కూడా వాటిని చేసుకోవచ్చు వాటితో. ఎస్. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది ఈ 18 రోజులు టైర్స్ మీ ఎక్స్టెండ్ చేయడానికి మీ దగ్గర ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి టైర్స్ ఎక్కువ నెలలు, మల్టిపుల్ నెలలు చేయడం వల్ల చిప్స్ ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఆఫ్టర్ 18 days తర్వాత ఉంటుంది ఆప్షన్, నెలకు ఒక్క చిప్ మాత్రమే సాధించుకోవాలి అంతే. ఆ ఆప్షన్ ఉంటుంది తప్ప మల్టిపుల్ ఒకేసారి సంపాదించుకునే 18 రోజులు మాత్రమే టైం ఉంది. సో ఈ టైంను అందరం ఉపయోగించుకోవాలి, మంచి రికార్డులు మన టీంలో చేయాలని మేము కోరుతున్నాం. ఎస్. సో ఫ్రెండ్స్, మనకి గత 2 సంవత్సరాలుగా లాడోని మనం బాగా అర్థం చేసుకునే అవకాశం దొరికింది. బయట మార్కెట్లో ఇలాంటి ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల, దీంట్లో ఉన్నటువంటి యూనిక్ ఐడియాస్ ఉండడం వల్ల మార్కెట్లో వేరే వాళ్ళు ఈ ఐడియాస్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, డూప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లాడో గారు ఏది కూడా ప్రీ లాంచ్కి ముందు అనౌన్స్మెంట్ చేయట్లేరు, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేరు.
లాంచ్ చేసిన తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, లేదా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్ మొదటిసారిగా మనకి బిట్4 సంబంధించి, బిట్4 టోకెన్కి సంబంధించి చిప్స్ గురించి రానున్న రోజుల్లో ఎలాగైతే క్వాంటమ్ వేవ్ ఫిల్ అవుతుంది, మనం ఎట్లా మైనింగ్ చేసుకున్న దాని గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించుకునే అవకాశాలు దొరికాయి, చేసుకుంటున్నాం. సో ముందస్తుగా మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. వీలైనన్ని చిప్స్ వల్ల వీలైనన్ని బిట్4 టోకెన్స్ మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అండ్ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ప్రతి అప్డేట్ మీకు అక్కడ నుంచి దొరుకుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా. థ్యాంక్ యూ నరేందర్ సార్, సంతోష్ సార్. అండ్ ఫ్రెండ్స్, ఎందుకోసం ఈ వీడియో చేస్తున్నామనంటే స్టార్టింగ్లో మెటాఫోర్స్ కాయిన్స్ చాలా మంది మిస్ అయ్యారు, చాలా మంది బాధపడ్డారు. సో దట్స్ వై ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకోసం అంటే ఇప్పుడు బిట్4 కాయిన్స్ కనుక, టోకెన్స్ కనుక మిస్ అయితే మళ్ళీ మెటాఫోర్స్ కాయిన్ ప్రైస్ ఎలాగైతే పెరిగిందో బిట్4 టోకెన్ ప్రైస్ కూడా పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సో ఈ వీడియో చేస్తున్నాము. కాబట్టి ఫ్రెండ్స్, టైర్స్ ఎక్కువగా త్వరగా రిన్వాల్వ్ చేసుకోండి. ఇంకా 18 days టైం ఉందని చెప్పారు కదా సారు, అది దేనికోసం అని అంటే ఎక్కువ మంత్స్ అన్లిమిటెడ్గా చిప్స్ సంపాదించుకోవడానికి మాత్రమే. తర్వాత కూడా సంపాదించుకోవచ్చు, కాకపోతే ఎవ్రీ మంత్ మాత్రమే, 1 time మాత్రమే రిన్వాల్ ఉంటుంది. సో దట్స్ వై తొందరగా ఫోకస్ చేసి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు, మెటాఫోర్స్ కాయిన్ మిస్ అయిన వాళ్ళు ఇప్పటికైనా త్వరగా రిన్వాల్ చేసుకొని, కాయిన్ సంపాదించుకొని, ఎనర్జీ సంపాదించుకొని, రాయల్టీ అచీవ్మెంట్ అయి వర్చువల్ ప్రపంచంలోకి అందరం అడుగుపెట్టి అందరం మంచిగా వర్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్.